నమస్తే, నేను కపర్ ప్రసాద్ రావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏదిరిజం కార్యక్రమానికి స్వాగతం. పత్రికల్లో వచ్చేటువంటి వార్తలేంటి, వాటి వెనుక దాగినటువంటి అసలు నిజాలేంటి, వీటిని వెలికి తీసే కార్యక్రమమే ఏదిరిజం. ఏదిరిజం కార్యక్రమం ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త, ఈ సాలేంది తరిగింది. రైతాంగానికి సంబంధించి అంటే కొనుగోలులో 10% కోత విధించడం, అంటే తరువు తీసేయడం, తర్వాత వడ్లన్నీ నానిపోయిన కాలున్నదని చెప్పి పట్టి తీసుకురామని చెప్పి వేధించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వార్త. ఒకటి, కాంటాలే వడ్లు తరలించరా, అన్నదాతల్లో పెళ్లి ఆగ్రహం, జగిత్యాల మహబూబాద్ లో ధర్నాలు, పలు చోట్ల వర్షం, తడిసిన ధాన్యం, పెట్టుబడిపోయిందన్న ఆందోళనతో జగిత్యాల రైతు ఆత్మహత్య యత్నం, తగ్గని ఎండ, సంగారెడ్డిలో 44.1 డిగ్రీలు, అప్పుల బాధకు 3 రైతులు బలి. ఇది ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చినటువంటి వార్త. ఇంకొకటి, పొట్టి బుకాయింపే, అంటే గ్రామ పంచాయతీలకు సర్కారు బకాయిలు లేవన్నది అబద్ధమే అని చెప్పి ఒక వార్త కూడా ప్రధానంగా కనబడుతూ, 1370 కోట్లు నేను విడుదల చేస్తామన్న ఎర్రబల్లి. మరి వాటి విడుదలకు ఇప్పటికే సర్పంచులు గగ్గోలు, ఆత్మహత్య యత్నాలు, ఎక్కడికక్కడ ఆందోళనలు, బకాయిలపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు, అసలు బకాయిలే లేవంటూ సర్కారు ప్రకటన. ఇది కూడా ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి ఒక వార్త మనకు కనబడుతుంది. తర్వాత దశాబ్ది ఉత్సవాలు, తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు దశాబ్ది ఉత్సవాలు, సింగరేణి కార్మికులకు 19% బెనిఫిట్ అంటూ కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. తర్వాత ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూత, హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి, చెన్నైకి పార్థివదేహం, నేడు అంత్యక్రియలు. ఆమదాల వలస నుంచి సినీ రంగం వైపు 200కు పైగా విభిన్న పాత్రల్లో నటించినటువంటి శరత్ బాబు అని చెప్పి శరత్ బాబు మరణానికి సంబంధించి ఒక వార్త కూడా మనం ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. తర్వాత దాగుడు మూత దండాకూర్ అంటూ అవినాష్ అరెస్టుపై రోజంతా హైడ్రామా, అవినాష్ రెడ్డి కడప ఎంపీ సిబిఐని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. సిబిఐ నుంచి తప్పించుకోవడం కోసం ఈయన అనేక ప్రయత్నాలు చేస్తూ దీనికి సంబంధించిన ఒక ప్రధాన వార్త ఆంధ్రజ్యోతిలో వచ్చింది. తర్వాత 111 జీవో ఏరియాలో జీవో 168 రూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నట్లుగానే లేఅవుట్, భవన నిర్మాణాల అనుమతులు, ప్రత్యేకమైన నిబంధనలు అంటూ ఉండవు. గ్రీన్ సిటీ పాలసీ ఆ ప్రాంతంలో లేనంటే పక్కాగా అమలు రాష్ట్ర సర్కార్ ప్రణాళిక, ఇంకా విడుదల కానీ మార్గదర్శకాలు కూడా ఒక వార్త వచ్చింది. 30% కమిషన్ సర్కార్, రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ నినాదం ఇదే, కర్ణాటక తరహాలోని ముందుకు, దశాబ్ది దగా అప్రమిక ప్రజల్లోకి. జూన్ 2న సోనియాకు థ్యాంక్స్, టీపీసీసీ విస్తృత భేటీలో నిర్ణయం, సర్వేల ఆధారంగానే టికెట్లు, పార్టీకి నష్టం చేస్తే చర్యలు ఠాక్రే, పార్టీలో కోవట్లు ఎవరు లేరు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జియో 111 రద్దు వెనుక లక్షల కోట్ల కుంభకోణం, ఈ పరిధిలో కేటీఆర్, కవిత, హరీష్ లకు భూములు, 80% భూములు కేసీఆర్ బంధుగణ బినామీలవే. జీవో రద్దుతో హైదరాబాద్ నగరానికి వరద ముప్పు అని చెప్పి కూడా ఒక వార్త. కేసీఆర్ విశ్వాసఘాతకు, రాష్ట్రం కోసం గలమెత్తిన సుష్మపై విమర్శల, కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు యత్నం, ఇది సారు కారు, 60% సర్కారు, బండి వైఫల్యాలపై 30 నుంచి ఇంటింటి ప్రచారం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం భేటీలో తీర్మానం అని చెప్పి కూడా ఒక వార్త కనబడుతుంది. అట్లనే టీఎస్పీఎస్సీ వర్సెస్ సిట్, మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి నిరాకరణ, ఆర్టీఐ అస్త్రాన్ని ప్రయోగించిన సిట్, గ్రూప్ 1 డిఏఓ ఏఈ జాబితా సేకరణ, మెరిట్ లిస్ట్ ఆధారంగా టాప్ లో ఉన్న వారికి శల్య పరీక్షలు, ఆ తరువాతే 36కు పెరిగిన అరెస్టుల సంఖ్య 50కి పెరిగే ఛాన్స్, టీఎస్పీఎస్సీ ఎందుకు దాస్తుంది అనేటువంటి వివరాలు కూడా ఇస్తూ, విపక్షాల ఐక్యతకు రోడ్ మ్యాప్ అని చెప్పి నిన్న ఖర్గే రాహుల్ తో నితీష్ భేటీ అయిన సమావేశమైనటువంటి అంశం కూడా ప్రధానంగా మనకు ఆంధ్రజ్యోతి పత్రికలో కనబడుతుంది. తర్వాత ప్రసిద్ధ కథకుడు కేతు అస్తమయం అని చెప్పి ఒంగోలు కుమార్తె ఇంట గుండెపోటుతో మృతి, సీమ సాహిత్యానికి కేతు విశేష సేవ, కేతు కథలకు కేంద్ర సాహిత్య అవార్డు అని చెప్పి కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త మనకు ఆంధ్రజ్యోతి పత్రికలో కనబడుతుంది. ఇంకా మనం ఈనాడు దినపత్రికను చూసినట్టయితే, కర్నూలులో అరాచకం, అదే కడప ఎంపీ అరెస్టుకు సంబంధించి కర్నూలులో అరాచకం అంటూ ఒక పెద్ద వార్త. అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేస్తున్నటువంటి ఫోటో ఇది కనబడుతుంది. అట్నే జేపీఎస్ తీపి కబురు, క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్ నిర్ణయం, పనితీరే ప్రామాణికం, మదింపునకు జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలని చెప్పి జేపీఎస్ సమ్మె చేస్తా ఉన్నా, తమను క్రమబద్ధీకరించాలని, వాళ్ళని క్రమబద్ధీకరిస్తామంటూ చల్లని కబురు ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి మనకు కనబడుతుంది. అంటే సచివాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్దోత్సవాల లోగోను ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్ అని చెప్పి లోగోలో మొత్తంగా ప్రభుత్వ పథకాలను చూపిస్తూ ఒక 10 నంబర్ వేసి దశాబ్దోత్సవాలు అని ఉన్న లోగోను కూడా ఆయన ఆవిష్కరించారు. ఇకపోతే అదే సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత, దివికి అయిన సాహితీ శిఖరం, ఈ 2 వార్తలు కూడా బాగానే వచ్చినాయి. ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు అని చెప్పి భారత్ ధాన్యాగారంగా రాష్ట్రం, సీఎం కేసీఆర్ అచంచల నిబద్ధతకు నిదర్శనం కాళేశ్వరం,
అమెరికాలో ప్రపంచ పర్యావరణ జలవనరుల సదస్సులో కేటీఆర్ కాళేశ్వరానికి ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ పురస్కారం అని చెప్పి ఒక వార్త కూడా మనకు కనబడుతుంది. అట్నే సర్వేలే ప్రామాణికం అంటూ కాంగ్రెస్ లో టికెట్లు ఇవ్వాలంటే సర్వేల ప్రామాణికం, పెద్ద నేతలతో పరిచయాలు ఉంటే టికెట్లు రావు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి ఠాక్రే స్పష్టీకరణ, పిసి సమావేశంలో 3 తీర్మానాల ఆమోదం కూడా కనబడుతుంది. ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్సే అని చెప్పి 300 మంది అర్హత లేని వారి ప్రిన్సిపల్ గా ఉన్నారనేది కూడా ఒకే వార్త. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అధికారం మాదే అంటూ కర్ణాటకలో కాంగ్రెస్ కు కేసీఆర్ నిధులు ఇచ్చారు. 4 పార్టీల చీకటి ఒప్పందాలను బయటపెడతాం, 111 జీవో ఎత్తివేతపై కోర్టుకు వెళ్తాం, భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ అనేటువంటి వార్త కూడా ప్రధానంగా మనకు ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. ఇక ఒకసారి సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షి దినపత్రికలో జేపీఎస్ హ్యాపీస్ అంటే అదే జేపీఎస్ లను పర్మనెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి వాళ్ళంతా హ్యాపీగా ఉందనేటువంటి ఒక వార్త. అట్నే కేసీఆర్ దశాబ్దిలో చేసినటువంటి అంశం కూడా ఉంటుంది. ఎకానమీపై ప్రభావం చాలా వరకు 2000 నోట్ల రద్దుపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చేసినటువంటి ప్రకటన ఒకటి కనబడుతుంది. అట్నే శరత్ బాబు తర్వాత కేతు విశ్వనాథ్ రెడ్డి గారి కన్నుమూలకు సంబంధించిన వార్త కూడా ప్రధానంగా మనకు కనబడ్డాయి. ఇంకా ఎల్లో మీడియా ఓవర్ యాక్షన్ అని చెప్పి ఒక వార్త మనకు ఉంది. ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఇంకా మనం ఒకసారి వెలుగు దినపత్రికను చూసినట్టయితే వెలుగు దినపత్రికలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఏకాకి అంటే ఒక స్టోరీ ఒకటి వచ్చింది. అట్లనే 111 జీవోకి సంబంధించి కూడా లక్షల కోట్ల కుంభకోణం అనేటువంటి వార్త. యువతకు పోటీలు గుళ్లకు నిధులు అని చెప్పి ఒక వార్త ఒకటి నాకు కనపడ్డది. సీఎం కప్ పేరుతో యువ ఓటర్లకు బీఆర్ఎస్ గాలం. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా పోటీల నిర్వహణ 9 ఏళ్ళుగా పట్టించుకుని ఆలయాలకు ఇప్పుడు ఫండ్స్ అని చెప్పి అంటే కేసీఆర్ చేస్తున్నటువంటి విధానంపై కూడా వార్త నాకు కనబడుతుంది. అట్నే అదే డిపార్ట్మెంట్ కాంగ్రెస్ మాకు ప్రత్యామ్నాయం అని చెప్పి నిన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు కూడా మనకు కనబడతాయి. ఇవి తెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఒకసారి నమస్తే తెలంగాణ దినపత్రికను కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రికలో కాళేశ్వర గంగా విశ్వానం నిర్వంగా చెప్పి నిన్న కేటీ రామారావు గారు మాట్లాడినటువంటి ఒక అంశాన్ని తీసుకెళ్తే వార్త ఒకటి రాసినట్టే జేపీఎస్ క్రమబద్ధీకరణ అనేటువంటి వార్త కూడా ప్రధానంగా మనకు కనబడి, మోదీ ఇదేంటి అని చెప్పి పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభిస్తే ఇదేంటి అని రాసి మాత్రం సీఎం ఇది మన సచివాలయ భవనానికి గవర్నర్ ఆహ్వానం ఇవ్వకుండా ప్రారంభిస్తే ఇబ్బంది లేదు, కానీ పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభిస్తే అదొక తప్పైందని చెప్పి ఒక వార్త రాసింది. ఇది నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇవి ఈ రోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఈ రోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ జర్నలిస్టు అనలిస్టు వారు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం బండారు రామ్మోహన్ రావు గారు. అలాగే కృష్ణమూర్తి గారు బీజేపీ మన కృష్ణమూర్తి గారు అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్ ప్రస్తుతం లైవ్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి గారు నమస్కారం. కృష్ణమూర్తి గారు సార్ వినిపిస్తుందా? కృష్ణమూర్తి గారు నేను వినబడుతున్నా? వినిపిస్తుంది. ఓకే, చూసినట్టయితే ప్రధానంగా అన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ప్రముఖ నటుడు శరత్ బాబు ఈరోజు ఆయన మరణించడం జరిగింది. అనేక 250 సినిమాలలో నటించారు. చాలా గొప్ప నటుడు, అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి. ఆయన మరణం పట్ల చెప్పండి, ఆయన గురించి మీకేమైనా అనుభవాలు ఉన్నాయా? ఏంటి ఆయన మరణాన్ని ఎలా చూడాలి? అంటే చాలా వయసు అయింది, ఆయన హైదరాబాద్ లో చనిపోయినాడు, భౌతికాన్ని చెన్నై తీసుకుపోతున్నారు. చాలా గొప్ప నటుడు, తెలుగు నటుడు, ఆయన స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకేమైనా ఆయన గురించి అనుభవాలు ఉన్నాయి, ఆయన గురించి తెలిసినా చెప్పండి. శరత్ బాబు దాదాపుగా 100 సినిమాలు నటించినటువంటి, కొన్ని సినిమాలలో హీరోగా 26 సినిమాలు అనుకుంటాను హీరోగా నటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ఒక వాస్తవాన్ని చెప్పాలంటే ఆయన విలక్షణ నటుడు. శ్రీకాకుళం నుంచి, అంటే ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా అంటే అత్యంత వెనుకబడిన జిల్లా. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి ఒక ధృవతారగా ఆయన వెలిగారు. గత కొంతకాలంగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పనిచేయడం వయసు రీత్యా కూడా కొంత ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. గతంలో ఆయన కోవిడ్కి కూడా గురైనట్టుగా నాకున్నటువంటి సమాచారం. ఆ కోవిడ్ నేపథ్యంలో ఆయన అనారోగ్యం గురై తుది శ్వాస విడిచినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ
గత కొంతకాలంగా 2 ఏళ్లుగా చూస్తుంటే సినీ పరిశ్రమలో దిగ్గజాలన్నీ కూడా కనుమరుగవుతున్నారు. దిగ్గజ నటులుగా పేరున్న వారందరూ కూడా, మీరు ఘట్టమనేని కృష్ణ కానీ మిగతా ఎవరిని తీసుకున్నా కానీ, ఇటు విలనిజంలో తీసుకుంటే ఆ, చాలా మంది కూడా కన్నుమూశారు. అంటే సినిమా పరిశ్రమ అనేక మంది, నేను మొన్న కూడా రాజ్ గారు, సంగీత దర్శకుడు రాజ్, ఆయన కూడా కన్నుమూశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమా పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోతుంది క్రమంగా. రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచేటువంటి ఆ, నటుడు ఉండాలి అనేది అందరూ కోరుకుంటారు. అయితే వాళ్ళు లేకుండా పోవడం అనేది కొంత సినీ పరిశ్రమకు లోటని చెప్పొచ్చు ప్రసాద్ గారు. చెప్పినట్టుగా చాలా పెద్ద తరం అంతా కూడా మనకు సినీ రంగం నుంచి వెళ్ళిపోతా ఉన్నారంటే వయసు అయిపోయింది. చాలా కొత్త తరం నటులు వచ్చారు. మన పెద్ద తరం నటులను చూసినప్పుడు ఆయనకు వాళ్ళకి సంబంధించిన హావభావాలు, వాళ్ళ నటనలో ఒక పరిపూర్ణత, పరిపక్వత ఉండేది. చాలా ఇప్పుడు కూడా ఈ సమాజానికి అనుగుణంగా, ఇప్పటి యువతకు అనుగుణంగా ఇప్పటి నటుల నటన కూడా చాలా బ్రహ్మాండంగానే ఉంటుంది. దానికి దీనికి పోల్చలేం, కానీ మీరు అన్నట్టుగా పెద్ద తరం అంతా వెళ్ళిపోతా ఉంది. ఈ రోజు వెళ్ళిపోయినటువంటి మరణించినటువంటి శరత్ బాబు గారికి మన అమ్మ న్యూస్ తరఫున కూడా నివాళి అర్పిస్తూ మరొక అంశంలోకి వెళ్దాం. కృష్ణమూర్తి గారు, ఈ రోజు మనం చాలా రాష్ట్రంలో హృదయ విదారకమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైతాంగం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అనేటువంటి ఒక సామెత లాగానే ఇవాళ రైతాంగం పరిస్థితి, దుస్థితి మనకు కనబడతా ఉంది. ఏంటంటే మొత్తం వరి పంట చేతికి వచ్చిన దాకా ఒక ఇబ్బంది, అకాల వర్షాలు, పంట నష్టపోవడము, రాళ్ల వర్షం కురవడము, తన సమయానికి నీళ్లు రాకపోవడము, విద్యుత్ రాకపోవడం, ఈ రకంగా అనేక బాధలు పడి రైతాంగం వరి పండించి ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని అమ్మడం అంతకంటే పెద్ద కష్టంగా మారినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. మొత్తంగా 10% తరుగు తీసేయడం కానీ, లేకపోతే తాలు తీసేయడం కానీ, ఈ రకంగా రకరకాల ఇబ్బందులు రైతాంగానికి ఎదురైతే ఉన్నాయి. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అనే విధంగానే స్పష్టమైనటువంటి రైతాంగం యొక్క ఇబ్బందులు మనకు కనబడతా ఉన్నాయి. వీటిపైన మనం మాట్లాడదాం. మనకు అనలిస్ట్ బండ రామ్మోహన్ రావు గారు కూడా ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం. రామరావు గారు, వారికి మన మాట వినొస్తలేనట్టుగా ఉంది రామ్మోహన్ రావు గారికి. చెప్పండి కృష్ణమూర్తి గారు, దీన్ని ఎట్లా చూడాలి? రైతుల పరిస్థితి మీరు అన్నట్టుగా ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఒక్కటైతే, చేతికొచ్చిన పంట అమ్ముకోవడం, దాన్ని మళ్ళా డబ్బులు తీసుకోవడం రైతాంగానికి అంతకన్నా ఎక్కువైపోతుంది. దాదాపు పంట రావడానికి 4 నుంచి 5 మాసాలు పడుతుంది. 5 మాసాల కష్టం ఒక్కటైతుంది. కల్లాల నుంచి రైతులకు, మిల్లులకు కానీ ప్రభుత్వానికి కానీ అమ్మాలంటే అదొక ఎత్తుగా మారుతుంది. ఈ విషయంలో పాలకులు నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాం. ఎన్నికల సమయంలో మేము రైతులను ఆదుకుంటాము, ఎన్నికల సమయం ఇప్పుడు రైతులు ఆదుకుంటాం, మేమే రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. రైతు ప్రభుత్వం మేమే, అసలు ప్రపంచంలో ఎక్కడ లేదు రైతు ప్రభుత్వం, మొత్తం దేశానికి ప్రపంచానికి ఆదర్శం అంటారు. కానీ ఏ ఒక్క ప్రజలు కూడా, ఏ ఒక్క నాయకుడు కూడా మార్కెట్ కమిటీలకు వెళ్దాము, ఐకేపీ సెంటర్లకు వెళ్దాము, రైతుల దగ్గరికి వెళ్దాము, రైతు ధాన్యాలను ఎందుకు లేట్ అవుతుంది, జాప్యం జరుగుతుంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, రైతులకు ఇబ్బందులు ఏంటిది అనే విషయంలో కొంచెం అక్కడ మనం కూడా కూర్చేసుకొని కూర్చుందాము. అంటే కేటీఆర్ గారి భాషలో చెప్తున్నాను, కూర్చేసుకొని కూర్చుందాము, అక్కడ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగిద్దాము అనే ఆలోచన ఎవరికి లేదు. వ్యవసాయ శాఖ మంత్రితో సహా ఎవరికి లేదు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడడం అంటే విపక్షాల మీద కానీ మిగతా విషయాల్లో అసలు కొండ ఎక్కేసాడు ఆయన మాట్లాడి. కానీ ఆయన శాఖ సంబంధించిన విషయంలో ఆయన మాట్లాడలేడు. ఏంది అని చెప్పలేరు. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలను ఆపడం అనేది మనకు సాధ్యం కాదు సార్. వర్షం ఆపడం అనేది మనకు సాధ్యం కాదని. కానీ రైతులను కళ్ళాలకు వచ్చిన ధాన్యాన్ని ఒక సురక్షిత ప్రాంతంలో పెడదాము. ఏం చేద్దాము? ఎవరైనా ఇండ్లు ఖాళీ ఉన్నాయా, గ్రామీణ ప్రాంతాలు లేవు అంటే గోదాములు ఉన్నాయా, గోదాములలో పెట్టిద్దాము వాళ్ళను.
వాళ్ళకి కావాల్సిన కనీసమైన సౌకర్యాలు, మరుగుదొడ్లు, భోజన సౌకర్యం కల్పిద్దాం వాళ్ళకు. రైతాంగాన్ని మనం చూద్దాము. దాంట్లో ఏముంది సార్ పొరపాటు? రైతుంటేనే రాజ్యం అంటారు కదా, అభివార్ కిసాన్ సర్కార్ కదా. మరి వీళ్ళు చేసింది ఏంటి? పోనీ దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఈ పరిస్థితి ఉందా? ఇప్పుడు ఈ ప్రభుత్వ పాలకులు చెప్పాలి ఈ విషయం. ధాన్యము కళ్ళాలకు వచ్చినటువంటి ధాన్యము కొనుగోలు చేయకుండా రోజుల తరబడి మా రోడ్ల పైన బాలు నిలబడి వాహనాలు నిలబడము, రోడ్లపై ఆరబోసుకొని రైతాంగం ఎండ కొంటూ వాన తరుస్తూ ఉండడము ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనూ ఉందా? అంటే ఇది కూడా దేశానికి ఆదర్శమే. వీళ్ళు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడంలో కూడా దేశానికి ఆదర్శంగా ఉంటారు వీళ్ళు. ఇది ఈ ప్రభుత్వం అంటే చిత్తశుద్ధి. కృష్ణమూర్తి గారు, రైతాంగాన్ని ఆదుకోవడంలో కాదు, రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడంలో దేశానికి ఆదర్శంగా రాష్ట్ర సర్కార్ కనబడతా ఉన్నది. మీరు చెప్పిన ఇందాక సౌకర్యాలు, భోజన సౌకర్యము, టాయిలెట్లు, వాళ్ళు ఉండడానికి ఇవన్నీ పక్కకు పెడితే కనీసం మార్కెట్లోకి అంటే ఐకేపీకే సెంటర్లలోకి తెచ్చినటువంటి ధాన్యాన్ని తీసుకున్న ప్రభుత్వం వాటిని మిల్లర్లకు చేర్చడానికి కూడా సరైనటువంటి చర్య తీసుకోవట్లేదు. ఇది చాలా పెద్ద దారుణంగా ఉన్నటువంటి అంశం. దీనిపైన మాట్లాడదాం. మనకు బండారు రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం లైన్ లోకి వచ్చారు. రామ్మోహన్ రావు గారు, వాయిస్ వినబడుతుందా మీకు? రామ్మోహన్ రావు గారు మనం చూస్తా ఉన్నాం. అంటే బండారు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు, అట్నే కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, రైతాంగానికి అనేక రకాలైన ఇబ్బందులు ఎదురైతే ఉన్నాయి, దీనిపై మాట్లాడండి. సార్ ప్రసాద్ గారు, ఏదైతే ఇప్పుడు మనము చూస్తున్నాం కదా ఉన్నాయి. నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పూర్తిగా సర్వేల ద్వారా మాత్రమే టికెట్ ఇస్తామని చెప్పి, రాబోయే కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కేటువంటి పరిస్థితి లేదు, కాంగ్రెస్ ఎట్లా ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం అని చెప్పి బండి సంజయ్ గారు స్పష్టంగా మాట్లాడినటువంటి అంశాన్ని మనం ఏ రకంగా చూడాలి? నిజంగానే భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అయ్యేటువంటి అవకాశాలనే రేపు సర్వేల ద్వారానే టికెట్ ఇస్తాం, నాయకుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదనేది ఒకటి. తర్వాత మనం చూసినాం, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉందని చెప్పి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు లేదు కదా. వాస్తవానికి బీజేపీ కొంత బలంగా ఉన్నది, కానీ కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీలో నెలకొన్న పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే చాలా వరకు ఉన్నాయి. కర్ణాటక ఎన్నికను ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ ఇద్దరు కూడా తెలంగాణకు ఒక రోడ్ లాగా అనుకున్నారు వాళ్ళు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక మార్గాన్ని సుగమం చేసిందని వస్తున్నటువంటి నేపథ్యంలో, కొంత ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం కానీ, కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఎన్నికల తర్వాత పెరుగుతున్న ఆదరణ కానీ, టాక్ అంటే ప్రజల్లో జరుగుతున్న చర్చ కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే చర్చ మొదలైందో, కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటున్న చర్చ అయితే మొదలైందో, కొంత బీజేపీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే కొంత బీజేపీలోకి చేరికలు అనేవి కూడా ఆగిపోయినాయి అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతూ ఉన్నది. దాన్ని బీజేపీ కూడా స్వయంగా ఒప్పుకుంటున్నది. చేరికలు కొంత ఆగాయి, ఇది కరెక్ట్. కానీ ఎన్నికల కల్లా మేము పుంజుకుంటాం, ఎన్నికల సమయానికి మా చేరికలు మాకు జోరుగా ఉంటాయి. ఇటు కాంగ్రెస్ పార్టీతో కానీ, అటు బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కానీ మాకు టచ్లో ఉన్నారు, వాళ్ళంతా ఎలక్షన్ టైంలో మా దగ్గరికి వస్తారు అన్నారు. ఇది ఒక వైపు. ఇంకొక వైపు సర్వేలే ఆధారము, సర్వేల ద్వారానే టికెట్ ఇస్తాము, ఎవరికి వత్తాస్వాల్కాంతుంది, ఎవరిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి బండి సంజయ్ ఒక సంకేతాన్ని అయితే పంపించారు. కానీ ఒకవైపు చేరికల మీద ఆశ పెట్టుకుంటేనే మరోవైపు సర్వేలు అనేది ఎంతవరకు సమంజసం అనేది కొంత చర్చ మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇటు మాకు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి, అటు బీఆర్ఎస్ నుంచి చాలా మందిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మిగతా వాళ్ళు మన టచ్లో ఉన్నారని బీజేపీ నాయకులు అనేక సందర్భాల్లో, అనేక వేదికల ద్వారా, అనేక సమావేశాల్లో ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ మరి సర్వేలు అని ఇంకో రకం అంటారు. అంటే పని చేసుకునే వాళ్ళు వచ్చే వాళ్ళ కోసము గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టాలా ఎవరైతే పని చేసుకుంటారో, లేదు అంటే ఉన్న వాళ్ళకి ఇస్తారా?
అనే విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. సర్వేలు ఆధారంగా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఉన్నప్పుడు సర్వే సందర్భించి కొంతమంది బీఆర్ఎస్ లో అందరూ ఎమ్మెల్యేలు అవినీతి పరులు అని కాదు, కొంతమందికి కొంత ఉంది ప్రజల్లో కొంత గుర్తింపు ఉంది. అంటే ఒకటి రెండు తప్పులు అనేది జరుగుతూ ఉండొచ్చు, కొంత ప్లస్ మైనస్లు ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో వ్యతిరేకత అనేది లేదు. ఆ సమయంలో అలాంటి వాళ్ళు బీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కదు అని అనుకున్నప్పుడు వాళ్ళు కొంత పార్టీ మారే అవకాశం ఉంటుంది, పక్క చూపులు చూసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి రాజకీయ నాయకులు కాబట్టి. అట్లా నియోజకవర్గంలో ఒక బీజేపీ నేత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంటే రేపు ఎవరికి వస్తుంది అది? అంటే ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో నిధులు టిఆర్ఎస్ అంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళిద్దరు ఒకటే అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. ఇది ఏ మేరకు కరెక్ట్? కాంగ్రెస్ పార్టీ ఒక్కటైతుందా అనేది అది నిన్న వరకు ఉన్న చర్చ. నిన్న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జరిగిన చర్చ కానీ ప్రస్తావనకు వచ్చిన అంశాలను పరిశీలిస్తే సోనియా గాంధీ గారు కేసీఆర్ను వీలైన దూరం పెట్టండి అని చెప్పేసి ఒక సంకేతాలు ఇచ్చారు వాళ్ళు. వాస్తవానికి సోనియా గాంధీ కేసీఆర్ను దూరం పెట్టాలి అని అదే నిజమైతే, కాంగ్రెస్ చెప్పిందే నిజమైతే ఖచ్చితంగా ఇక్కడ కలిసే అవకాశాలు అయితే లేవని మనకు తెలుస్తా ఉన్నది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు దూరం పాటించాలంటే బీజేపీకి కాంగ్రెస్ కు సమదూరం, బీజేపీకి బీఆర్ఎస్ కు సమదూరం పాటించాలని కాంగ్రెస్ నిర్ణయించినప్పుడు ఖచ్చితంగా ట్రయాంగిల్ పోటీ ఉంటుంది. అంటే నిన్నటి వరకు ఏవైతే అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ మిగతా అంశాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కలిసి పోరాటం చేసింది, ఇవన్నీ సంకేతాలు. అంతేకాకుండా కాంగ్రెస్ తో జానారెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు బీఆర్ఎస్ తో కలిసి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి పురోగతి ఉంటుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొంత పునాదులు ఇంకా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇవన్నీ పటాపంచలు చేస్తూ మాణిక్ ఠాక్రే ఎవరైతే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నారో వారి పక్షంలో జరిగిన సమావేశంలో సోనియా గాంధీ దూరం పెట్టమన్నారు. కాబట్టి మనం కేసీఆర్ ను దూరం పెట్టాలి, కేసీఆర్ తో ఎటువంటి మన సంబంధాలు ఉండదు, సత్సంబంధాలు ఉండదు, ఏమి ఉండదు, సంబంధాలుగా రివర్స్ ఉండదు, ఖచ్చితంగా అధికార పార్టీ వైఫల్యం మీద ప్రజల్లోకి వెళ్ళాలి, ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవాలి అని వీళ్ళు నిర్ణయించారు. అయితే ఇక్కడ చూస్తే మనము కాంగ్రెస్ కు అంటే బి టీము కేసీఆర్ కు కాంగ్రెస్ బి టీమా, కాంగ్రెస్ కేసీఆర్ బి టీమా అనేది ఇక్కడ ప్రస్తుతానికి అంటే నిన్నటి సమావేశాన్ని వరకు పరిశీలిస్తే ఇది చర్చకు ఫుల్ స్టాప్ పడ్డట్టుగా మనం చెప్పొచ్చు. లేదంటే కామాయన పెట్టుకోవచ్చు, మనం ఫుల్ స్టాప్ కాకుండా కామాయన పెట్టుకోవచ్చు. అంటే ఇదే సమయంలో బీజేపీకి సంబంధించి ఆ పార్టీ వైపు నేత ఎవరు చూడటం లేదు. ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారు అన్నారు, ఆయన ఇప్పటి వరకు తన వైఖరి చెప్పలేదు. పోనీ కాంగ్రెస్ లో చేరికలు మొదలైనయా అనుకుంటే అది లేదు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో కొంత ఊపు వచ్చినప్పటికీ కొంత కాంగ్రెస్ లో మీద ప్రజల్లో చర్చ కొంచెం మొదలైనప్పటికీ ఆ పార్టీ వైపు నాయకులు ఎవరు అంతగా ఆకర్షితులు రావట్లేదు. ఇది కూడా ఇక్కడ మనం పరిశీలించాల్సి వస్తుంది. అంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ ఉండబోతుంది అనేది మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తా ఉన్నది. మరో అంశం, ఇటు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం తీసుకురావాలంటే ప్రియాంక గాంధీ బాధ్యత తీసుకుంటున్నారు అని చెప్పి ఒకవేళ ఇంకొక అంశం కూడా వచ్చింది నిన్న తెలంగాణ, ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నాయని చర్చ జరిగింది. అంటే అది ఓపెన్ గా కాకుండా అంతర్గతంగా జరిగింది. ఎక్కడి నుంచి ఏంది అనే తర్వాత విషయం, అసలు లోక్సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు అనేది అది వాళ్ళు పార్టీ నాయకత్వం అనుకోలేదు. వాళ్ళు అంటే పార్టీలో ప్రియాంక గాంధీ యువ నాయకురాలు వస్తుంది అంటే కొంత పార్టీకి బూస్టప్ ఉంటుంది, నాయకత్వంలో కొంత ఉత్సాహం పెరుగుతుందన్న ఉద్దేశం చెప్పిందా, లేదు అంటే ప్రియాంక గాంధీ తన మనసుల మాటను ఎక్కడో నాయకుల వద్ద ఏదో సందర్భంలో ప్రస్తావినప్పుడు ఆ అంశం ఇక్కడ ప్రస్తావనకు వచ్చిందా అనే విషయాన్ని కూడా కొంత పరిశీలించాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే అంటే 2023లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో
ఆ పార్టీ తన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకొని ఇటు బీఆర్ఎస్ ను అటు బీజేపీని ఈ రెండు పార్టీలను సమర్థవంతంగా ఢీకొట్టాలన్న వ్యూహంతో వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. మరోవైపు బీజేపీ కొంత కర్ణాటక ఎన్నికల అనంతరం కొంత డైలమాలో పడినట్టుగా ఇక్కడ అర్థమవుతా ఉన్నది. నేతల మధ్య కూడా కొంత సఖ్యత లేదన్న విషయము స్పష్టంగా బయటకు వచ్చింది. నిన్నదాకా బీజేపీలో అంతర్గతంగా కొట్లాడరు, అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈడ్లకు సంజయ్ పడట్లేదు, ఈడ్లకు ధర్మపురికి పడట్లేదు, లేకపోతే ధర్మపురి అరవింద్కు బండి సంజయ్ పడట్లేదు, ఇట్లా చెప్పారు. కానీ మొన్న ఏదైతే అమిత్ షా దగ్గరికి వెళ్ళి నా నేతలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కలవడము, ఆ తర్వాత బండి సంజయ్ వెళ్ళి రావడము, ఇవన్నీ అంటే ఢిల్లీ అధిష్టానం పిలిచినే బండి సంజయ్ వెళ్ళినని చెప్పేసి పార్టీలో టాకు. అయితే పార్టీలో చెప్పేటువంటి ఇంకో టాక్ ఏంటంటే నేను ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అక్కడ చెకప్ పోయిందని చెప్పి. ఆరోగ్యం బాగాలేదు చెకప్ పోయింది అనేది కొంచెం అంటే పార్టీ శ్రేణులను వాళ్ళు కొంత మనోధైర్యం కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశం చెప్పిందేమో అని నాకు అనిపిస్తా ఉన్నది. అయితే ఇక్కడ బీజేపీ కొంత డోలాయమానంలో పడింది, కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. దీన్ని బీజేపీ ఏ రకంగా అధిగమించాలనుకుంటుంది అనేది మనం పరిశీలించాలి. ఇదే మీటింగ్ లో బండి సంజయ్ చెప్పాడు, క్రమశిక్షణకు మారుపేరు బీజేపీ, అదుపు తప్పితే వేటేస్తానని కూడా చెప్పాడు. ఇది కూడా చాలా సీరియస్ గా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీలో కొంత తప్పటడుగులు కొంతమంది వేస్తా ఉన్నారు, పార్టీ కొంత పక్కదారి పట్టే అవకాశం ఉన్నాయి అన్న ఉద్దేశాన్ని పార్టీ అధిష్టానం గ్రహించి బండి సంజయ్ ద్వారా ఈ హెచ్చరిక జారీ చేసిందేమో అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతున్నది ప్రసాద్ గారు. ఓకే కృష్ణమూర్తి గారు, మనం ఇంకొక అంశం తీసుకుందాం. మొత్తం దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ ఒంటరి అయిపోతా ఉన్నాడు. ఇందాక మీరు కూడా చెప్పారు, కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ పిలవడం లేదు. నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఒక ప్రతిపక్షాల కూటమిని రెడీ చేయాలని చెప్పి భావిస్తా ఉన్నారు. అందులో భాగంగా నితీష్ కుమార్ దేశంలో ఉండబడేటువంటి అన్ని ప్రతిపక్షాల పార్టీలతో కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం సంప్రదింపులు జరపడం లేదు, కేసీఆర్ ను పిలవడం లేదు. కాబట్టి జాతీయ స్థాయిలో కేసీఆర్ ఒంటరి అయిపోతా ఉన్నాడు. ఇటు బీజేపీ వైపు పోవడానికి, అటు కాంగ్రెస్ వైపు పోవడానికి, ఎటు పోవడానికి కూడా ఆయనకు మార్గం లేదు. దీనికి కారణం ఏంటంటే గతంలో ఈయన చేసుకున్నటువంటి అనేక రకాల కారణాలు, కాంగ్రెస్ పార్టీని మోసం చేయడం, గతంలో బీజేపీని మోసం చేయడం, అనేక రకాల అంశాలు. ఎవరి దగ్గరికి పోయినా కేసీఆర్ నమ్మదగ్గ కాదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? నిజంగానే కేసీఆర్ ఒంటరిగా ఉంటాడో ఏదో ఒక గ్రూప్ లో పోయి చేరే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా ఉంటే జాతీయ స్థాయిలో ఈయనకి ఏమైనా బలం పెరిగే అవకాశాలే. హైదరాబాద్ అంటే తెలంగాణ తప్ప మిగతా చోట్ల ఎక్కడన్నా ఈయన ముందడి చేసే అవకాశం ఏమైనా ఉందా? కేసీఆర్ ఆయన కూడా కాంగ్రెస్ ను కలుపుకొని పోవాలని అనుకున్నట్టుగా అనిపించట్లేదు. ఆయన గతంలో కూడా చెప్పాడు, కాంగ్రెస్ బీజేపీ కూటమికి నేను నాయకత్వం వహిస్తా, దానికి ఏర్పాటు చేస్తా అని గతంలో ఆయన స్పష్టంగా చెప్పారు కేసీఆర్. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేశాన్ని దాదాపుగా 75 సంవత్సరాల పాటు ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ పాలించారు. గుణాత్మకమైన మార్పులు రాలేదు. జలవనరుల వినియోగంలో ఈ రెండు ప్రభుత్వాలు, రెండు పార్టీలు, రెండు పార్టీల చెందిన పాలకులు కొంత విఫలమయ్యారు. లక్షల కొద్ది క్యూసెక్ల వాటరు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నారు. వాటిని ఒడిసిపట్టి రైతాంగానికి అందించడం కానీ, సాగునీటికి ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వాల వద్ద పథకాలు లేవు. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు వేస్ట్వి, రెండు పార్టీ వేస్తే ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో, మౌలిక వసతుల కల్పనలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయి, రెండు పార్టీలు విఫలమయ్యాయి. కాబట్టి తెలంగాణ మోడల్ గా దేశవ్యాప్తంగా పాలన అందించాలంటే తనకు పట్టగట్టాలి అని చెప్పారు. మీరు ఒకసారి మనం కొంత 2018 వెళ్తే 2018 ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత అప్పట్లోనే ప్రకటించారు జాతీయ పార్టీ ఖచ్చితంగా. వినొస్తుందండి, చెప్పండి. వినొస్తుంది. రామోరావు గారు, ఇప్పుడు జాతీయ స్థాయిలో కేసీఆర్ ఉంటారు, కాంగ్రెస్ కూటమిలో కానీ బీజేపీ కూటమిలో కానీ ఉండే అవకాశాలు లేవు.
కుమార్ గారు చేస్తున్నట్టు ఒక ఈ నేరకంగా కేసీఆర్ ఉంటారైపోతారా కాంగ్రెస్ వెళ్తారా? అంటే మొదటి నుంచి నేను చెబుతుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడం అవసరం లేకుండే. నెంబర్ 1. రెండోది బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర పార్టీలను ఏకం చేస్తూ చేద్దాం అనే ప్రయత్నం సఫలం కాదని ఆనాడు చెప్పాను. ఎందుకంటే పెద్దన్న పాత్రగా ఏదో ఒకటి రెండు జాతీయ పార్టీలు ఉంటే ఒక జాతీయ పార్టీ వెంబడి పోకుండా కేవలం ప్రాంతీయ పార్టీలే ఇవి చేయడం కష్టం. ఆనాడు ఎన్టీ రామారావు గారు చేసిన ప్రయోగం విఫలమైంది. ఒక రకంగా చెప్పానంటే తర్వాత మనకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం విఫలమైంది. అంటే ప్రతిపక్షాల కప్పల తక్కడ కూర్చడం అంటే ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీ వెంబడి ఉండాల్సింది. ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా ప్రయత్నం చేయదలుచుకుంటే ప్రసాదరావు గారు ఖచ్చితంగా మనకు కాంగ్రెస్ ని కలుపుకోవాల్సింది. ఇప్పుడు నితీష్ కుమార్ గారు వైస్ మెన్ గా ఇప్పుడు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అంతెందుకు కాంగ్రెస్ తో కలవద్దు అనుకుంటున్న కేజ్రీవాల్ ను కూడా నిన్న కలిశారు వెళ్ళి. మమతా బెనర్జీని దారిలోకి తీసుకొచ్చారు. ఆ రకంగా చేస్తే బాగుండేది. కానీ అనవసరంగా తెలంగాణ అనే సెంటిమెంట్ పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చడమే పెద్ద పొరపాటు. నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు తనను తాను ఎక్కువ హించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఎలక్షన్ కమిషన్ రూల్స్ కూడా మీరు ప్రాంతీయ పార్టీని కొనసాగించుకుంటూనే జాతీయ పార్టీ కొత్తగా పెడితే ఎవరు వద్దనేది లేకుండే. నిజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అట్లాగే ఉంది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రాంతీయ పార్టీ పోటీ వస్తుంది. భారత రాష్ట్ర సమితి అనేది జాతీయ పార్టీ అని వేరే రిజిస్ట్రేషన్ చేస్తే అయిపోయింది. పార్టీ రిజిస్ట్రేషన్ లో లోక్సత్తా పార్టీ రిజిస్ట్రేషన్ అప్పటి నుంచి చూస్తున్నాను నేను. పార్టీల రిజిస్ట్రేషన్ 2-3 పార్టీల రిజిస్ట్రేషన్ లో అడ్వకేట్ గా నేను సహాయపడ్డ సందర్భం ఉన్నది కనుక అనుభవంతో చెప్తున్నాను. భారత రాష్ట్ర సమితి కొత్తగా ప్రారంభించుకొని జాతీయ పార్టీగా జాతీయ రాజకీయాల్లో ఉండి తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణలో అట్లాగే కొనసాగిస్తే బాగుండేది. కానీ మరి ఆయనకి ఎవరు సలహా చెప్పారో తెలియదు. కానీ ఇది ఒకటి పెద్ద పొరపాటు. రెండోది కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర పార్టీలు అనగానే మీకు మొత్తం 9 ప్రాంతీయ పార్టీలు దేశంలో అధికారంలో ఉన్నాయి. ఉదాహరణకు మమతా బెనర్జీ నుంచి పశ్చిమ బెంగాల్ మొదలుకొని ఆ పక్కన కింద మన ఒరిస్సా, తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలో పేరుక జాతీయ పార్టీలు మళ్ళీ అన్నా డిఎంకే ప్రభావం లేకుండా ఉండదు. అట్లాగే కేరళలో కూడా పేరుకు జాతీయ పార్టీలు లెఫ్ట్ ఫ్రంట్ మనకి మన కాంగ్రెస్ ఫ్రంట్ ఈ రెండింటి మధ్యనే ఉంటుంది పోటీ అంతా కూడా. ఇటు పక్కన పోతే మనకు కర్ణాటకలో చూశారు కదా జాతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరినాయి. అలాగే మన తెలంగాణ పైకి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహారు చూడండి ఆఖరికి పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది అంటే ఢిల్లీతో పాటు. అట్లా చూసుకుంటే మనకు సుమారు 15 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్నది. మిగతా 10 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లో మనకు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. కనుక ఇవాళ కాంగ్రెస్ ని కలుపుకోపోకుండా పెద్దన్న పాత్రన చిన్న పాత్ర తర్వాత కానీ దేశంలో రాజకీయాలలో మనం బీజేపీని ఎదిరించలేమని ఒక కనీస ఇంగిత జ్ఞానం ఎందుకు కేసీఆర్ లోపించింది అర్థం కావడం లేదు. ఇది వరకు విఫల ప్రయోగం అంటున్నా నేను. రెంటా చెడ్డ రేబడిలాగా కేసీఆర్ గారు తయారవుతాం అనుకుంటున్నాను. ఉదాహరణకు మహారాష్ట్రలో మొదలుపెట్టారు. కానీ ఆయన అన్నది మొదలు పార్టీ పెట్టిన కొత్తలో కర్ణాటకలో అడుగు పెడతానన్నాడు. మరి కర్ణాటక ఎందుకు అడుగు పెట్టలేదు అంటే స్పష్టంగా వ్యూహకర్తగా తనకు కూడా తెలుసు. కర్ణాటకలో జేడీఎస్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అని ఊహించడం వల్లనే ఆర్థిక సహాయం చేసి భంగపడ్డారు. అందుకనే మొన్న కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారంలో ఆయన పిలవలేదు. ఆయనతో పాటు బీజేపీతో అంటగాగుతున్న కొందరిని కూడా పిలవలేదు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డిని కానీ లేకుంటే బీజేపీతో సాఫ్ట్ కార్నర్ గా వ్యవహరిస్తున్న మన నవీన్ పట్నాయక్ గాని పిలవలేదు. కనుక వాళ్ళు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు కలుపుకో ప్రయత్నంలో నితీష్ కుమార్ ఉన్నారు. ఉత్తర భారత రాజకీయాలు దక్షిణ భారతదేశ రాజకీయాలు దేశ రాజకీయాలు ప్రభావితం చేస్తాయి కనుక నితీష్ కుమార్ ప్లాన్ సక్సెస్ అవుద్దామని నేను అనుకుంటున్నాను. అంటే ఎట్లా మీరు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కూటమి అంటే ఇప్పుడు నితీష్ కుమార్ గారు చేసేటువంటి ప్రయత్నం సఫలమయ్యేటువంటి అవకాశాలు ప్రాంతీయ పార్టీలకు ప్రసాదరావు గారు చాలా పరిమితులు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ఆయా ప్రాంత రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతారు తప్ప దేశ ఎజెండా లేకుండా దేశంలో ఒక ఎజెండా లేకుండా ఏ ప్రాంతీయ పార్టీ ముందుకు పోలేదు. ఉదాహరణకు మనకు అన్ని ప్రాంతీయ పార్టీలకు ఆద్యులు నిజంగా చెప్పాలంటే డిఎంకే మొట్టమొదటిది దక్షిణ భారతదేశంలో. మరి ఆనాడు డిఎంకే అప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రయోజనాలు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఇతర ద్రవిడ పార్టీలని కూడా తమిళనాడు ప్రయోజనాల కోసం కొట్లాడుతూ జాతీయ రాజకీయ ప్రభావం చూపెడుతూ తమదైన శైలిలో తమిళనాడులో అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాయి. కనుక మరి అట్లా ఉండాలి. అంటే మన శైలిలో మన రాష్ట్రానికి ఏం కావాలో కోరుకోవాలి చేయాలి. కానీ జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యం వహించడం కష్టం. వాటి పరిధులు వాళ్ళకు ఉంటాయి. వాటి ఎజెండా వాటికి ఉంటుంది. అదే జాతీయ పార్టీతో కలవడం వల్ల మాత్రం
9-10 ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిస్తే కొంతవరకు ప్రయోజనం ఉంటుండొచ్చు. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మోడీ మానియా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. చూస్తున్నారా మీరు? మోడీని జో బైడెన్ కూడా ఒక రకంగా జలసీ ఫీల్ అయ్యి ఒక కామెంట్ చేశారు. మీ మీ మానియా ముందు మేము కూడా దిగదుడిపే అన్న, ఒక రకంగా చెప్పాలంటే. అంటే దేశవ్యాప్తంగా దేశంలో 15 రాష్ట్రాలు స్వంతంగా లేకుంటే ఇతర పార్టీలతో కలుపుకొని అధికారంలో ఉన్న మోడీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నెంబర్ 1 పొజిషన్ 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఒక 15 మంది రాజకీయ నాయకుల మధ్య పోటీ పడితే నెంబర్ 1 గా 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఆయన వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే విదేశాంగ విధానము. పక్క శత్రు దేశమైన పాకిస్తాన్ మాజీ ప్రధాని కూడా మనల్ని మెచ్చుకుంటున్నారు. మన విదేశాంగ విధానం కానీ, మనము ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మన పాత్ర కానీ మెచ్చుకుంటున్నారు. ప్రపంచం మొత్తం 2 ధృవాలుగా విడిపోయి అటుపక్క ఇటు అనే పరిస్థితులు తయారైనప్పుడు మనం మనదైన శైలిలో అవసరం యుద్ధాన్ని ఆపగలిగే స్థితిలో ఉన్నాము అనే ప్రపంచం గుర్తించి మనం డబ్బా కొట్టుకోవడం. కనుక మోడీ మానియా ముందు దేశంలో కూడా రాజకీయాలు దిగదుడిపోతున్న మిగతా రాజకీయ పార్టీలు ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటూనే మరి కలిసి పనిచేస్తే కొంత ప్రయోజనం ఉండొచ్చు అనే దానికి మన కర్ణాటక ఎలక్షన్ ఒక మంచి ఉదాహరణ. కర్ణాటకలో మీరు ఈ పార్టీ పటిష్టం కావడానికి కాంగ్రెస్ పార్టీ ఐక్యతగా పోరాడమే కాదు, 150 సంఘాలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినాయి. అక్కడ మన ఓట్ల సమీకరణలో చాలా గమ్మత్తుగా జరిగింది. మనం చూస్తే 150 పార్టీలు బీజేపీ పార్టీ ఎక్కడ ఆ పేరు తీసుకోకుండా మతోన్మాదాన్ని ఓడించండి అని, చివరికి ముస్లిం లీగ్ లాంటి పార్టీ కూడా మతోన్మాదాన్ని ఓడించండి అని ప్రచారం చేసుకున్నట్టే అర్థం చేసుకోవచ్చు. మనకంటే ఆ కలిసికట్టుగా ప్రతిపక్షాలు పౌర సంఘాలు కలిసి పనిచేస్తే ఫలితాలు వస్తాయనడానికి మన కర్ణాటక ఉదాహరణ. కర్ణాటకలో ఎప్పుడు కూడా ఒక పార్టీ కాదంటే ఇంకో పార్టీ గత 44 దశాబ్దాలుగా 38 ఏళ్లుగా, ఇప్పుడైతే 40 ఏళ్ళు అనొచ్చు, 40 ఏళ్లుగా ఒక పార్టీ అధికారంలో ఉంటే రెండోసారి ఆ పార్టీ అధికారంలోకి రావడం అంటే ఆవరవడి కూడా కొనసాగింది. బీజేపీ మీద అన్ని పక్షాలు దాడి చేయడం వల్ల బీజేపీ ఓడిపోయింది. కానీ ఓటు శాతం అక్కడ ఓలేదు. ఓటు శాతం 36.36 ఉండే గతంలో 2018లో కేవలం 1 పాయింట్ అంటే 0.5% ఓట్లు తగ్గినాయి. కానీ ఈ అన్ని ఓట్లు కలిసినాయి. రెండోది, కర్ణాటక ఫలితాలు దేశమంతా వస్తాయని మనం అనుకోవద్దు. ఎందుకంటే కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం కావాలనే ఒక నినాదం బాగా వచ్చింది. సుస్థిర ప్రభుత్వం కావాలనే దానికే జేడీఎస్ ను ఓడించి జేడీఎస్ ను 6% ఓట్లు జేడీఎస్ లెస్ అయినాయి. దానిలో 5% ఓట్లు ఇటు పక్కన కలిసినాయి, ఏది కాంగ్రెస్ కలిసినాయి. అంటే ఈ ఓట్ల జోడింపు, ఓట్ల వెసులుబాటు వల్ల కాంగ్రెస్ గెలిచింది. కానీ మిగతా అంశాలు ప్రభావితం చూపెట్టలేదు. బీజేపీ ఓటు బీజేపీకి ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉంటది. ఇవాళ ముగ్గురు కొట్లాడితే తీనో లాడేతో దోనో లాడితే తీనో ఒక ఫాయిదా హోతా అన్నట్టు ఇవాళ కాంగ్రెస్ వేరుగా, ప్రాంతీయ పార్టీలు వేరుగా బీజేపీ వ్యతిరేకంగా కొట్లాడితే ఫలితం ఉండకపోవచ్చు. ఇదే 35-36% ఓట్లు వచ్చినా సరే మరి బీజేపీకే రేపు 2024 ఎడ్జ్ ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఓకే రామ్మోహన్ రావు అంటే మీరు చెప్పింది అదే, పిట్టపోరు పిల్లి తెచ్చింది అంటారుగా, ఆ రకంగానే బీజేపీ ఫాయిదా పొందేటువంటి అవకాశాలు దేశవ్యాప్తంగా కనబడుతున్నాయి. అంటే మోడీ మాన్యా కూడా మీరు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతా ఉంది. దేశంలో దాని ప్రభావం ఉండొచ్చు కూడా, రేపు ఎన్నికల్లో ఉండొచ్చు. ఇది ఇంకోటి ప్రధానమైనటువంటి అంశం ఒకటి తీసుకుందాము రామ్మోహన్ రావు. మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఏం బకాయిలు మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ అబద్ధాలే అని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు 10 చెప్పినారు. కానీ ఈ రోజు పంచాయతీలకు సంబంధించి 1370 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామని చెప్పి విడుదల జరిగింది. అంటే గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పినటువంటి బకాయి లేదు అనేటువంటి మాట అబద్ధం అని అనుకోవచ్చా? ఇప్పుడు విడుదల చేసినటువంటి నిధుల వల్ల ఏమన్నా గత బకాయిలకు చెల్లించడానికి తప్ప మళ్ళీ రాబోయేటువంటి డెవలప్మెంట్ కి ఏమైనా ఉపయోగపడుతుంది? గ్రామ పంచాయతీలకు 3 రకాల నిధులు ఉంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నడుస్తుంది. వరుసగా 1వ ఆర్థిక సంఘం నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా 15వ ఆర్థిక సంఘం వరకు వాళ్ళు జనాభాను బట్టి అందులో ఎస్సీ జనాభా, మామూలు జనాభా కలిపి నిధులు పంపిస్తున్నారు. అదొకటి. రెండోది, దానికి సమానంగా ప్రణాళిక సంఘం, అదే నీతి ఆయోగ్ అంటారు కదా, దాని సిఫార్సుల మీద పంపిస్తున్న డబ్బును సమాంతరంగా మేము కూడా పంపిణీ పంపుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ప్రణాళిక సంఘం అధ్యక్షుడు దిక్కులేడు తెలంగాణలో ఇప్పటి వరకు. రాజశేఖర్ గౌడ్ గారు అయిపోయిన తర్వాత, ఆయన పదవి కాలం అయిపోయిన తర్వాత ప్రణాళిక సంఘం సరిగ్గా లేదు, ఇక్కడ మనకు ఆర్థిక సంఘం సరిగ్గా లేదు. మనకు ఆర్థిక సంఘం, తెలంగాణ ఆర్థిక సంఘం నియమించబడలేదు. అయినా సరే ప్రతి 3 నెలలకోసారి మేము బకాయిలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది, ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పిన మాట అబద్ధం అని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇప్పుడు మీకు
ఈ 10,000 కోట్ల రూపాయలు వేస్తా 1000 కోట్ల రూపాయలు వేస్తామంటున్నారు కదా, అంటే ఎక్కడి నుంచి వస్తున్నట్టు మరి? కనుక ఇప్పటిదాకా ఎర్రవల్లి దయాకర్ రావు చెప్పిన మాట అబద్ధం వెళ్తుంది అని ఇప్పటికైనా సరే, ఎందుకంటే ఈ ఎలక్షన్ స్టంట్ అని నేను అనుకుంటున్నాను. 4-5 వర్గాలు దూరం అయినాయి. దాన్ని దగ్గర చేసుకునే క్రమంలోనే ఇవాళ VRL క్రమబద్ధీకరణ, మొన్నటిదాకా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఇట్లా 4-5 నిర్ణయాలు తీసుకున్నది. ఈ మధ్యనే నోటిఫికేషన్లు వరవడి మొదలైంది. ఎన్నికల లోపు అన్ని పనులు చేసి ఇక తర్వాత ఎన్నికలకి వెళదామనే ఒక ఆకాంక్ష, ఒక దుగ్ధ మనకు టిఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య ప్రభుత్వంలో కనపడుతుంది నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే ఇప్పటిదాకా జరిగిన పొరపాటును సవరించుకునే వీలు ఈ 6 నెలల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పొరపాట్లు చాలా చేశారు. రెండోసారి ఎన్నికైన తర్వాత చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. మొదటిసారి ఎన్నికైనప్పుడు 5 ఏళ్లు ప్రతిపక్షాలు కూడా చాలా వెయిట్ చేసినాయి, వెయిట్ అండ్ సీ అనుకున్నాయి. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడే విమర్శలు మొదలు పెడితే బాగుండదు అనుకున్నారు. కానీ 5 ఏళ్ల తర్వాత రెండోసారి అంతకంటే అప్రాతిహతమైన మెజారిటీతో ప్రజలు గెలిపిస్తే వారి ఆకాంక్షలను పక్కన పెట్టి ఇచ్చిన హామీలను, ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. అంటే అంటే ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి మాటలాడి అన్నట్టు ఎప్పటికప్పుడు ఎన్నికలు రాగానే, లేకుంటే ఏ ఉప ఎన్నికలు వచ్చినా అలవిగానే హామీలు ఇస్తూ ఆ హామీలు నెరవేర్చడంలో విఫలం అవుతుంది. అంటే కేసీఆర్ గారు తనకు తను యూటర్న్ తీసుకుంటున్నారు చాలా సార్లు. నిరుద్యోగులు ఎట్లా గుర్తిస్తాం, నిరుద్యోగ వృత్తి ఎట్లా ఇస్తాం, నిరుద్యోగులు అంటూ ఎవడు అని మాట్లాడిన ఆయనే మరి నాగార్జున సార్ ఉప ఎన్నికకు వచ్చే ఎవరికైనా నిరుద్యోగులకు 3,016 రూపాయలు వృత్తి ఇస్తా అన్నారు. మరి అప్పుడు ఆ సోయి లేదా? తెలంగాణ భాషలో చెప్పండి, సోయి ఉందా లేదా అని ముచ్చట వస్తున్నది. రెండోది ఏమవుతుందంటే, మనకు కౌలుదారులను ఎట్లా గుర్తిస్తాము, టెనెంట్లను, మనకు ఇళ్లలో కిరాయికున్న వాళ్ళను టెనెంట్ అని సర్టిఫికెట్ ఇస్తున్నామా అని మాట ఆయనే మొన్నటి వరద సాయంలో కరీంనగర్, ఖమ్మము, వరంగల్ జిల్లా తిరుగుతున్నప్పుడు మరి కౌలుదారులకు కూడా ఇస్తా అన్నారు. ఇప్పటికీ దానికి అతిగతి లేదు. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పట్టెదారులకే కాదు, ఎవరైతే పంట సాగు చేశారో కౌలుదారులకు కూడా ఇస్తా అని ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రకటించి కూడా 2 నెలలు అయిపోయింది. అంటే మనకు మార్చిలో వచ్చినాయి ఈ అకాల వర్షాలు. మరి మార్చిలోనే ఆయన స్వయంగా ప్రగతి భవన్ విడిచిపెట్టి, ఫామ్ హౌస్ విడిచిపెట్టి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళారని సంతోషపడి, కానీ ఏమైంది? ఇచ్చిన హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు. కనీసం ఇప్పటిదాకా ఆ నష్టం అంచనా వేయలేదు. వేసిన నష్టం ఎవరికి జరిగింది, రైతుకు జరిగింది, ఇప్పటిదాకా లెక్కలేదు. ఇంకొక పెద్ద పొరపాటు చేస్తున్నారు గ్రామీణ జనాభా. పంచాయతీరాజ్ వ్యవస్థను అట్లా దుర్మార్గంగా చేశారు. ఇవాళ విఆర్ఈలను వేరే డిపార్ట్మెంట్లలో అడ్జస్ట్ చేస్తామంటే మరి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ఒక్క వ్యక్తి అయినా ఉంటాడా లేడా అని సమస్య. పంచాయతీ రాజకీయమైంది, సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ, కానీ గ్రామానికి ఒక అధికారి వస్తే ఇప్పటిదాకా విఆర్ఏలు బరిసికట్ట పట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు విఆర్ఏలు అందరినీ కూడా వేరే డిపార్ట్మెంట్ లోకి అమలు చేస్తే, పంపితే మరి విఆర్ఏ లేని రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన కింది స్థాయి విఆర్ఓలను రద్దు చేశారు. విఆర్ఏలు రద్దు చేస్తే మరి ఎవరు దిక్కు అవుతారనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే, కృష్ణమూర్తి గారు, బండారామారావు గారు స్పష్టంగా చెప్పినారు, గ్రామ పంచాయతీలకి నిధులు బకాయిలు లేవు అని చెప్పి గతంలో చెప్పిన ఎర్రబెల్లి దయాకర్ రావు మాట పూర్తిగా అబద్ధం అనేది తేలింది అనేది స్పష్టం చేశారు. వాళ్ళు ఏమంటారు? నిజంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అబద్ధాలు అనడానికి కారణం ఏంటి? అబద్ధాలు ఆడడానికి కారణం ఏముంది? వాళ్ళ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఇట్లాంటి చేయాల్సిందే వాళ్ళు. లేకపోతే ప్రగతి భవన్ పెట్టలేకడైనా, ప్రగతి భవన్ లోపలికి కూడా ఆయన ఆత్మసాక్షిగా చెప్పానండి. ఆయన ఆత్మసాక్షిగా చెప్పాలి కదా. ఆయన నమ్మిన దైవం మీద ప్రమాణం చేసి చెప్పాగలరా? అంటే రాజకీయ నాయకులకి ఇవన్నీ సామాన్యం అంటారు. అంటే ఆయన నమ్మిన దైవం అంటే కేసీఆర్ మీద ప్రమాణం చేసి చెప్పాల్సిందే. చెప్పానండి, ఆయన నమ్మిన దేవుడు కేసీఆర్ కావచ్చు, ఒప్పుకుందాం దానికి. అంటే ఎవరి సెంటిమెంట్లు వాళ్ళే, మనం కాదని కాదు. చెప్పానండి, కేసీఆర్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాయి వాస్తవాలు ఇప్పటికని చెప్పొచ్చు కదా. ఆయన ఇప్పుడు సర్పంచ్ల కుటుంబాలండి ఉరివేసి ఆత్మహత్య చేస్తున్నారు. కూడా పోయి పెట్రోల్ బాటలతో వాళ్ళు ఆత్మహత్యలు ప్రయత్నం చేశారు. మేము చనిపోతాం, మాకు ఆత్మహత్యలు చేశారని చెప్పి ప్రగతి భవనం కూడా వచ్చి ధర్నాలు చేశారు. ఇవన్నీ కాకుండా చేసినారు, ప్రగతి భవన్ ముందుకు వచ్చినారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొందరు సర్పంచులు చనిపోయారు, కొందరు సర్పంచులు ఊర్ల నుంచి పారిపోయారు, అప్పులు చేసి రకరకాలు జరిగినాయి. సరే, ఎన్ని జరిగినా ఎన్నికల వాతావరణం వచ్చిందో ఏమో, ఇప్పటికైతే ఒక 1000 కోట్ల నిధులు విడుదల చేసి అవన్నీ గ్రామ పంచాయతీలకు చేరి సర్పంచుల అభివృద్ధిలో తోడ్పడే ఇప్పటిదాకా సర్పంచ్ చేసినటువంటి అభివృద్ధి పనులకు బకాయిలు విడుదలైతే సంతోషించాల్సినటువంటి అవసరమే. ఇది ఈ రోజు కార్యక్రమం. మనం ఇందులో స్పష్టంగా మాట్లాడుకున్నాం. కేసీఆర్ ఒంటరైపోయేటువంటి
ఉండేటువంటి అవకాశాలు ఉంటే ఆయన బీఆర్ఎస్ గా మారడం చాలా పెద్ద చేసినటువంటి చారిత్రక తప్పిదంగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అట్నే పంట అమ్మడానికి కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉందనేది స్పష్టంగా తెలియదు. ఇది ఈ రోజు ఎదురుజ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బండారు రామ్మోహన్ రావు గారికి అలాగే కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మళ్ళీ రేపటి ఎదురుజ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.